హాయ్ గైస్, ఇక్కడ వడ్డింగ్ పని కార్పెంటర్ పని వడ్డింగ్ పని చేస్తారు మేస్త్రి గారు. సార్ ఈ గుమ్మం ఎన్ని రోజులు పట్టింది సార్? ఇది సింహదారం గుమ్మం సార్, ఇది గుమ్మం దాదాపు 2 రోజులు అండి. డోర్ చేస్తాం 1 రోజు అండి, బీడింగ్ కట్టం 1 రోజు అండి. పాలిష్ పని కూడా చేస్తారు సార్ మీరు? పాలిష్ అన్ని చేస్తామండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ అనుభవం ఎన్ని సంవత్సరాలు అనుభవం? 30 సంవత్సరాల అనుభవం ఉందండి. ఇప్పుడు కబోర్డుల పని ఇది కాంట్రాక్టా లేకపోతే మీరు అడుగులు లెక్క? లేబర్ మెటీరియల్ అండి. అదైతే పని బాగా చేస్తారా మీరు? చూపించండి సార్. ఇదంతా ఎవరు చేశారు సార్? నేనే సార్. ఇదంతా కబోర్డులు ఇవన్నీ ఎవరు చేశారు? ఇది అడుగులు లెక్క చేస్తారా ఏంటి సార్? అడుగుల లెక్క మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా తీసుకుంటారా? లేబర్ కాంట్రాక్ట్, మెటీరియల్ కాంట్రాక్ట్. మీకు ఇలా అయితే ఒక ప్లాట్ ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది అంతా మీరేనా చేసింది? మీ నంబర్ చెప్పండి, ఫోన్ నంబర్. 9642113439. ఇదంతా యూట్యూబ్లో పెడతాము, మీకు వర్క్లు అన్నీ వస్తాయి. దాంతో ఒకసారి చూపించండి ఏం చేశారు మీరు. ఇది హాలా? ఈ మధ్యలో ఏమొచ్చింది సార్? ఇది ఎవరు చేశారండి? ఇది ఈ బాక్స్ ఎవరు చేశారు? ఇదేమో హాల్ వచ్చిన ఎదుర్కొంటూ వచ్చిన అడ్రస్ అన్నమాట. ఇదేమో వంటగది అంటే. ఇదా? ఇది వంటగది, పూజ గది, దేవుడి గది, దేవుడు మందిరం, పూజ గది. ఇది కిచెనా? కిచెన్ అండి. ఇది కిచెన్ అండి. ఈ బొట్టు పెట్టుకుంటానండి. కింద గిన్నె పెట్టుకునేదండి. ఇది గ్యాస్ ఉన్నదండి ఇక్కడ. ఇది గ్యాస్ ఉన్నదండి. ఈ మామూలు డోర్లు ఇలా వస్తాయండి. ఇలా వస్తాయి సార్? ఇలా వస్తాయి 2 డోర్లు. తర్వాత ఈ డోర్ ఏమో ఇలా వస్తాయండి. ఇది వచ్చేటప్పటికి 2 ఇలా వస్తాయండి. ఇది ఓపి ఇట్లా అవుతుందండి, ఇట్లా వస్తుందండి చిన్నది కాబట్టి. ఈ కింద ఈ సరుకులు బాస్కెట్లు అండి. ఒకసారి చూపించండి. ఇదిగోండి, ఇదేమో స్మూల్ది, ఇదేమో కట్టలేదండి, పిల్లలు పెట్టుకునేదండి. ఇది అదండి, ఇది పిల్లలు పెట్టుకునేదండి. ఇదంతా మీరు చేయించారా? కిచెన్ అండి. ఇదేమిటండి? దీన్ని మోడల్ ఏంటండి? ఇది డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ వస్తాం అన్నమాట. ఇది అది డైనింగ్ హాల్ మొత్తం. ఈ కార్డు కిచెన్ అండి. కిచెన్ ఇది కిచెన్. ఇది హాలా? డైనింగ్ హాలా? ఇది కూడా మీరే చేశారా? కబోర్డులు బాగుంది. అదే మా యూట్యూబ్లో పెడితే మీకు అన్ని పనులు వర్క్లు అన్నీ వస్తాయి. హాయ్ గైస్, ఎవరైనా చేయించుకున్న వాళ్ళు ఉంటే హమీద్ గారు ఫోన్ నెంబర్ చెప్పారు. ఏమైనా పనులు ఉంటే ఎలక్ట్రానిక్ గైడ్లతో పైకి ఇదో బెడ్రూమ్ సార్. పాలిష్ వర్క్ కూడా చేస్తారా మీరు? లైట్ కాదు, లైట్ ఈ ఫైనల్కి వచ్చింది సార్. ఇంకా ఈ పని ఈ వర్క్ అంతా ఫైనల్కి వచ్చిందా? ఎన్ని రోజులు పడుతుంది సార్ మీకు ప్లాట్ ఇస్తే? మేము ఇదంతా లేచిద్దా డోర్లు? ఇది సింహాధారం కూడా మీరే చేశారా? ఈ సింహాధారం కూడా మీరే చేశారా? మొత్తం చేస్తా, డోర్ మొత్తం చేస్తానండి. ఇది బాత్రూమ్ డోర్ అండి. ఇది బాత్రూమ్ డోర్ సార్. బాగుంది, బాత్రూమ్ డోర్ బాగుందండి. ఈ గాలి కూడా లాగుతామండి, చేతులు లాగుతాం. గాళ్ళు మీరే చేశారా? చేతులు లాగారా? ఈ లబ్బర్ డోర్ అండి. లబ్బర్ డోర్ లబ్బర్ డోర్ మీద గాలి లాగి. ఓకే సార్. గాలి లాగించామండి. అదండి. ఇది ఈ డబల్ డోర్ అండి. దీనికి కూడా మీరే లాగారా గాళ్ళు? బాగా అనుభవం ఉన్న మేస్త్రి అండి. 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. 30 సంవత్సరాలు అవుతుందండి. ఇంకా ఏం చేశారు సార్ మీరు? ఇది ఇది పక్కది కూడా, పక్కది ఏంటండి?
చివరి పెట్టి ఉంటుంది. ఇది చివరి పెట్టి ఉంటుంది. ఇదిగోండి ఇలా వస్తాయి, అడ్డం లాగా వస్తాయి మన డోర్లు. ఇలా పెట్టుకుంటే మనకి మంచిగా వేసుకున్నాంటే మనకి అడ్డం రాదండి. అదే మా డోర్లో తీసుకుంటే ఉండే సగం చోటు మూసుకుపోద్దండి మనకి. అవునండి. ఇట్లా పెట్టే ఉంటే చాలా నచ్చదు మనకి. ఇలా నడవడం వల్ల జరుపుకుంటూ డోర్లు అయితే కింద ఏమి వేస్తారు సార్ నడవాలంటే? కింద బేరింగ్ వస్తామండి. బేరింగ్లు వచ్చిందా? బేరింగ్లు వస్తాయి. ఆ బేరింగ్ మీద పట్టాలి నచ్చేది డోర్లు. మీరు 30 సంవత్సరాలు చేస్తారా? నా చెరువుగా ఇదే పని అండి. చిన్నప్పుడు ఇదే పని నేను. పాలిష్ కూడా చేస్తారా మీరు? పాలిష్ కూడా. పాలిష్ పని, డిజైన్ వర్క్ మొత్తం అన్ని చేస్తా. ఇది అంతా హమీద్ గారే చేశారండి. ఒకసారి చూసుకోండి గాయస్, ఇదంతా హమీద్ గారు. ఈయన ఉండేదేమో ఇక్కడే తాడిగడపలో ఉంటారు. కొట్టు కూడా ఉంది దీనికి, తాడిగడపలో కొట్టు కూడా ఉంది. అయితే తాడిగడపలో ఇంటి దగ్గరే చేస్తారు. అవి కాకుండా మన ఇంట్లో బల్లలు, టేబుళ్ళు, స్టూళ్ళు అన్నీ కూడా చేస్తారు. ఇంటికాడ అమ్ముతారు. అవి ఏమన్నా పప్పు గుత్తులు, ఇక ఏమైనా కావాలన్నా మీకు ఆర్డర్ ఇచ్చిన మంచాలు చేస్తారు సార్. పెళ్లి మంచాలు, టేక్ మంచాలు ఇవన్నీ చేస్తారా? చెప్పుడు మంచాలు, చెప్పుడు మంచాలు చేయాలంటే టేక్ మంచాలు ఎన్ని చేయాలంటే ఎంత? టేక్ మంచాలు ఎన్ని చేస్తారు? అలా అయితే టేక్ మంచాలు, చిల్లర పనులు అన్ని చేస్తారు. అలా అయితే అది గాయస్, ఎవరైనా కావాలంటే హమీద్ గారు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసుకోవచ్చు సార్. ఒకసారి మీ మొబైల్ నెంబరు, మీ అడ్రస్ చెప్పండి. మీరు ఎక్కడ ఉండేది? నా నెంబర్ వచ్చి 9642113439 నా నెంబరు నోట్ చేసుకోండి సార్. ఓకే ఓకే సార్.